గుడ్ మార్నింగ్ డియర్ ఆల్. ఎవరైతే ఈ వీడియో క్లిక్ చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. మీరు చూస్తున్నారు విన్ ఛానల్. నా పేరు తెలుగురాము. ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్న అద్భుతం ఏంటంటే, ఒక మంచి యాప్ మన ముందరికి అనేది రావడం జరుగుతుంది. ఒక గుడ్ యాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు క్యాష్ బ్యాక్లు కానీ, రివార్డ్స్ కానీ, టీమ్ ఇన్కమ్ కానీ చాలా వరకు బెటర్ దాన్ ఎక్కడ కానీ క్యాపింగ్ అండ్ నో ఇన్కమ్ మ్యాచింగ్ అనేది ఏం లేదు. ఎంచక్కగా యాప్ అనేది ఉంది. చాలా స్పీడ్గా వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఇంకా లేట్ చేయకుండా దీని గురించి తెలుసుకుందాము. చివరిలో మీకు యాప్ కూడా ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఎలా ఉందనేది. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దు. వీడియో లైక్ చేయకుంటే ఇప్పుడే లైక్ చేయండి, మళ్ళీ చివరిలో మర్చిపోతారు. ఎందుకంటే మన ఛానల్ అనేది గ్రో స్టేజ్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు, వెల్కమ్ టు జెడ్ పే క్యాష్ బ్యాక్ హర్ బార్. అంటే ఇది మొత్తం దీని కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఏదైతే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఇలాంటివి రకరకాల యాప్స్ అనేది యూజ్ చేసి పేమెంట్ చేస్తున్నామో, ఆ పేమెంట్స్ ఒకటి వే మారిస్తే చాలు మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ఏదైతే ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చు చేసే ప్రతి దాన్ని ఇందులో చేస్తే చాలండి. ఒక గుడ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. మనం దీని గురించి చాలా క్లియర్ కట్గా సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇక్కడ మీరు ఈ పీడిఎఫ్ అనేది ఆల్రెడీ మీకు ఎక్కడ ఉంటుందో నేను చివరిలో చెప్తాను. మీరు కంపల్సరీ మీరు కూడా ఈ పీడిఎఫ్ అనేది వాచ్ చేయొచ్చు, క్లియర్గా ఇంకా చదవచ్చు. ఇక్కడ మీకు దీనికి సంబంధించిన కంపెనీ గురించి ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళ అవర్ విజన్ అనేది ఇక్కడ ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ రాయడం, వాళ్ళు టైపింగ్ ఉంటుంది అక్కడ. మీరు చూసి తెలుసుకోండి దాని గురించి మరింత. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, ఒక కొత్త యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే అది గవర్నమెంట్ అథారిటీతో లీగాలిటీగా ఉందా లేదా, రిజిస్టర్ అయి ఉందా లేదా తెలుసుకోవాలంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయి. ఇవి చదివి మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా మనం కిందికి వెళ్తే, ఎందుకు అసలు దీంట్లో మనం వర్క్ చేయాలి, అసలు ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి, అసలు ఎందుకు ఈ యాప్ యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి 16 రకాల ఇన్కమ్స్ అనేది ఉన్నాయి. ఇది రిజిస్ట్రేషన్ ఎక్కడ కానీ దీంట్లో లేదు, అంటే అమౌంట్ అనేది ఏం లేదు. రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. నో అడ్మిన్ ఛార్జెస్, నో ఐడెన్ ఛార్జెస్, అన్లిమిటెడ్ రెఫరల్ ఇన్కమ్, మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్, అటాచ్ పొందన్ ఫండ్, రాయల్టీ ఇన్కమ్స్ ఫ్రమ్ బ్రాంచ్ లెవెల్ నుంచి, తర్వాత అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్, మంత్లీ రివార్డ్స్ ఇన్కమ్, అండ్ యాన్యువల్ టూర్స్ ఉంటాయి. ఇక్కడ 100% లీగల్ ఫాలో అప్ గవర్నమెంట్ గైడ్లైన్స్, నో రిస్క్, నో లయబిలిటీ, నో లెగ్ మెయింటెనెన్స్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్, నామినేషన్ ఫెసిలిటీ, 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పర్మెంట్, ఈజీ టు స్టార్ట్ అండ్ బిజినెస్ సర్వీస్, 24/7 సపోర్ట్ సిస్టమ్. ఇక్కడ మీరు చూడొచ్చు 100% ఇక్కడ అన్నీ చెప్పేయడం జరుగుతుంది. ఇందుకు మనం ఖచ్చితంగా ఈ యాప్లోకి వెళ్ళాల్సిందే, యాప్ గురించి తెలుసుకోవాల్సిందే. మరింత కిందికి వెళ్తే ఇక్కడ చూడండి, టైం ఫ్రీడమ్ ఉంటుంది, లగ్జరీ కారు, లగ్జరీ హౌస్, వరల్డ్ ట్రిప్స్ ఉంటాయి దీంట్లో ఉన్న వారికి. అలాగే వీరి ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే, జెడ్ పే యాప్ ఉంది, జీరో క్లాసెస్, అంటే మనం కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి కదా, అలాగే వీరికి కూడా ఒక యాప్ అనేది ఉంది, అందులో క్లాసెస్ ఉంటాయి. జెడ్ బజార్ షాపింగ్ పోర్టల్ కూడా వీరికి ఉంది. ఇక్కడ వీరు ఇచ్చే సర్వీస్ ఏముందంటే, యాప్లో మొబైల్ రీఛార్జ్ కావచ్చు, డిటిహెచ్ కావచ్చు, ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పైప్ బిల్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ, లోన్ రీపేమెంట్, ఇవన్నీ ఆప్షన్స్ అనేది వీరి దగ్గర యాప్లో ఉన్నాయనేది. ఇంకా మీరు యాప్లోకి వెళ్తే అన్నీ తెలుసుకోవచ్చు. ఇలా ఇక్కడ షాపింగ్ జెడ్ పోర్టల్, ఇది ఏదైతే జెడ్ బజార్ ఉందో వీళ్ళ షాపింగ్ పోర్టల్ కూడా ఉంది వీళ్ళకి. అలాగే ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి వీళ్ళ ఏదైతే షాపింగ్ పోర్టల్ ఉందో అక్కడ. తర్వాత సిఓడి ఆప్షన్ ఉందండి, రీఫండ్ పాలసీ. ఎందుకు సిఓడి ఆప్షన్ మంచి విషయం అవుతుందంటే, ఇక్కడ సిఓడి ఆప్షన్ అనేది మనం ఒక కొత్త వెబ్సైట్లో ప్రోడక్ట్ బుక్ చేసినప్పుడు అందులో ప్రోడక్ట్ వస్తుందా లేదా, డమ్మీ ప్రోడక్ట్ వస్తుందా, అసలు రాకుండా ఏదన్నా పెడతారా, మన అమౌంట్ పూర్తిగా కోల్పోతామా అనే దానికి సిఓడి ఆప్షన్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే నేను చాలా సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు నాకు అసలు ప్రోడక్టే రాలేదు, నేను మనీ అనేది లాస్ అయినాను. అదే సిఓడి ఆప్షన్ కనుక ఉంటే మనము అక్కడ ప్రోడక్ట్ చూసి వాళ్ళకి అమౌంట్ అనేది పే చేయొచ్చు. అలాగే రీఫండ్ పాలసీ, ఎప్పుడైతే మనకు ప్రోడక్ట్ నచ్చలేదో మనం రిటర్న్ చేసినప్పుడు మనకు రీఫండ్ అనేది వర్తిస్తుంది. ఇందులో రీఫండ్ పాలసీ కూడా ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు.
మొబైల్ యాప్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఎప్పుడైతే మనకి ప్లే స్టోర్లో యాప్ అనేది అవైలబుల్గా ఉందో అప్పుడు మనము యాప్ అనేది భయపడకుండా ఏ ఫిగర్ చేయకుండా మనం యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ ట్యాప్ చేసి అయినా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అక్కడ అడిగిన డీటెయిల్స్ ఇచ్చి చివరిలో నా నంబర్ అనేది నాకు సంబంధించిన లింక్ అది నంబర్ కానీ ఆ రెఫరల్ లింక్ ఏదైతే ఐడి ఉందో అక్కడ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను, ఒకసారి చూడండి. తర్వాత ఏంటంటే మీకు కావాల్సిన సపోర్ట్ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది అక్కడ ఇస్తాను. మీరు అందులోకి వెళ్ళి మీకు ఏదైతే డౌట్లు ఉన్నాయో వాటితో మీరు క్లియర్గా మాట్లాడి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం ప్లాన్లో ఇంకాస్త ముందుకు వెళ్తే ఇక్కడ హౌ టు స్టార్ట్ జెట్పే బిజినెస్ అంటే ఎలా స్టార్ట్ చేయాలంటే యాప్ డౌన్లోడ్ చేయండి, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, తర్వాత లాగిన్ అండి, స్టార్ట్ యువర్ బిజినెస్, అంతే సింపుల్ ప్రాసెస్ అండి. సైనప్ బోనస్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. గెట్ సైనప్ బోనస్ అనేది మీరు ఎప్పుడైతే సైనప్ అవుతారో అప్పుడు మీకు 599 రావడం జరుగుతుంది. దీని గురించి మీరు కిందికి వెళ్తే ఈ బోనస్ అనేది ఏ విధంగా వాడుకోవాలో మీకు తెలుస్తుంది. కాస్త ముందరికి వెళ్దాము. ఫ్రీ యూజర్ సర్వీస్ కమిషన్ చార్ట్. ఇక్కడ ఎందుకు ఇది ఫస్ట్ ఇక్కడ ఫ్రీ యూజర్ అంటే మనము ఏ కంపెనీ కానీ ఏ యాప్ కానీ ఏ ఒక విషయం కొత్త విషయం మాట్లాడుతున్నామంటే ప్లస్ అండి. ఈ ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడతామంటే నెగిటివ్ మాట్లాడతాం, ఎక్కువ శాతం నెగిటివే మాట్లాడతాం. ఎందుకంటే కంపెనీ అసలు ఉంటుందా పోతుందా, లేకుంటే అసలు ఎలా వర్క్ జరుగుతుంది, అసలు కంపెనీలో మనము ఇది అమౌంట్ పెట్టాలంటే చాలా రకాల డౌట్లు వస్తాయి. అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రీ యూజర్ చాట్ అనేది ఒకటి ఇచ్చినారు. మీరు ఈ యాప్కి ఎటువంటి అమౌంట్ అనేది పే చేయకుండా కూడా, ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా కూడా యాప్ అనేది ఫ్రీగా వాడవచ్చు. మీరు సెల్ఫ్గా మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ బిల్ పేమెంట్స్, గ్యాస్ బిల్, వాటర్ బిల్, ఇన్సూరెన్స్, లోన్ అండ్ ఈఎంఐ ఏమి సర్వీస్ వాడుకున్నా మీకు సెల్ఫ్గా 2 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఏదన్నా సర్వీస్ వాడుకోండి, సెల్ఫ్గా 2 రూపీస్ అనేది వస్తుందండి. అలాగే మీరు ఎవరికన్నా రెఫరల్ ఇస్తే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఇలాగా అంటే వారి కింది వారు మీ కింద 20 లెవెల్స్ వరకు మీకు మళ్ళీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మీరు సెల్ఫ్గా చేసుకుంటే 2 రూపీస్, లేదంటే టీం ద్వారా 1.5% అనేది రావడం జరుగుతుంది. ఇది ఎవరైతే ఫ్రీగా వాడాలనుకుంటున్నారో వారికి అందరికీ ఉపయోగపడుతుందండి. ఈ ఫ్రీగా సర్వీసులు అనేది మీకు ఆ యాప్ అనేది అఫీషియల్గా లాంచ్ అయిన డేట్ నుంచి వర్తిస్తుందండి. ఇప్పుడు ఎవరైతే దీన్ని పెయిడ్గా ఉంటారో వారికి మాత్రమే పనిచేస్తుంది. మీరు అఫీషియల్గా లాంచ్ అయినప్పుడు వారికి అందరికీ పనిచేస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, ఇఫ్ యూ రీఛార్జ్ మోర్ దెన్ 100 యూ విల్ గెట్ 2 క్యాష్ బ్యాక్. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు 100 రూపాయల కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మాత్రమే ఈ 2 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఇప్పుడు డేటా ప్యాక్ యాడ్ ఆన్ చేసుకుంటుంటారు అంటే డేటా అయిపోయిన వాళ్ళు ఒక 19తో కానీ 50తో కానీ అది డేటా అనేది రీఛార్జ్ చేస్తుంటారు, వారికి రాదండి. మీరు 100కి పైగా రీఛార్జ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న క్యాష్ బ్యాక్ 2 రూపీస్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత అవర్ జాయినింగ్ ప్యాకేజెస్, ఎవరైతే ఫస్ట్ రకం గురించి మాట్లాడుకున్నాం కదా, రెండో రకం అంటే నేను కంపెనీలో సమ్ అమౌంట్ అనేది పే చేసి నేను ఒక మంచి వర్క్ అనేది చేస్తాను, నేను ఏదన్నా ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలనే వారి గురించి ఇక్కడ వారికి ప్రైమ్ ప్యాకేజ్, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అనేది 2 విధాలుగా ఇవ్వడం జరుగుతుంది. 599తో ప్రైమ్ ఉంది, సూపర్ ప్రైమ్ అనేది 1199తో సూపర్ ప్రైమ్ ఉంది. ఈ రెండింటి గురించి మనము కిందికి వెళ్ళి ఇంకాస్త బెటర్ దాన్ దీనికి వ్యత్యాసం ఏందో తెలుసుకుందాము. టైప్ ఆఫ్ ఇన్కమ్, ఇక్కడ మనం ఆల్రెడీ చూసినాం కదా, సైనప్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సెల్ఫ్ రీఛార్జ్ అనేది చేసుకుంటే ప్రైమ్లో ఉన్నవారు కానీ సూపర్ ప్రైమ్లో ఉన్నవారు కానీ 7% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ అంటే మనకి ఇక్కడ టీమ్ ద్వారా వచ్చే కమిషన్ 1.5% అనేది రావడం జరుగుతుంది. డైరెక్ట్ రెఫరల్ కమిషన్ అనేది ఉంది. టీమ్ లెవెల్ కమిషన్ అనేది కూడా ఉంది. షాపింగ్ కమిషన్ అనేది ఉంది. కూపన్ క్యాష్ బ్యాక్, అలాగే డైలీ రాయల్టీ ఇన్కము, ఫ్రాంచైజ్ కమిషను, రివార్డ్ అండ్ టూరు, మనీ ప్లాంట్ ఇన్కము, మంత్లీ ఇన్సెంటివ్, మొబైల్ ఫండ్ అండ్ బైక్ ఫండ్, కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్, ఈ విధంగా అనేది కంపెనీలో ఇన్కమ్స్ అనేది ఉన్నాయి.
మనం ఒకసారి ఒక్కొక్కటి ఎలా వస్తుందనేది సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు తెలుసుకుందాము. ఇందాక మీరు చూశారు కదా ఫ్రీగా ఉండే చార్ట్ ఏదైతే చూశారో కమిషన్, ఇప్పుడు ప్రైమ్ యూజర్ సర్వీస్ కమిషన్ చార్ట్ అండి. ఇక్కడ మీరు సెల్ఫ్గా మొబైల్ కానీ డిటిహెచ్ కానీ బిల్ పేమెంట్స్ కానీ గ్యాస్ బిల్ కానీ ఇలాగా ఏ రీఛార్జ్ చేసుకున్నా సరే ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ డిటిహెచ్ రీఛార్జ్ చేసుకుంటే మీ సెల్ఫ్గా 7% క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బిల్ పేమెంట్స్ కానీ గ్యాస్ బిల్ కానీ ఇక్కడ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కనపడుతుంది కదా 0.30%. ఇన్సూరెన్స్కి అయితే 10 రూపీస్ ప్లస్ 1 రూపీ. అంటే మనం ఇందాక ఫ్రీ సైన్ అప్ బోనస్ అనేది మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ వస్తుందండి ఆ సైన్ అప్ బోనస్ అనేది. మనం ఎప్పుడైతే 599 వచ్చిందో మనం ప్రైమ్ తీసుకొని కానీ సూపర్ ప్రైమ్ తీసుకొని కానీ రీఛార్జ్ చేస్తే 7%తో పాటు ప్లస్ 1 రూపీ మనకి రావడం జరుగుతుంది. అలాగా మనం పెట్టిన అమౌంట్ కాస్త మొత్తం మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుందండి. కంపెనీ ఎక్కడ కానీ మన అమౌంట్ అనేది పెట్టుకోవడం లేదండి. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మీరు ఒకటి నోట్ అనేది ఉంది కదా, ఇది కాస్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో 7% అనేది చాలా పెద్ద ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఈ యాప్ ప్రతి ఒక్క వ్యక్తికి వెళ్ళాలంటే దీనికి లిమిట్ అనేది ఉండాలి 7%కి అనే ఆలోచనతో ఇక్కడ పెట్టినారు వాళ్ళు. లేదంటే ఈ యాప్ అనేది ఎవరికి పరిమితం అవుతుంది అంటే ఒక రీటైలర్ షాప్ కానీ ఒక కిరాణం దుకాణం షాప్ కానీ వారికి మాత్రమే పరిమితం అవుతుంది. ఎందుకంటే వారు ఒక రోజుకి ఒక 50 కానీ 40 కానీ ఒక 20 కానీ రీఛార్జ్లు చేస్తుంటారు. వాళ్ళు మాత్రమే అమౌంట్ సంపాదించుకుంటారు. యాప్ అనేది ఎవరికి ప్రమోట్ చేయరు. కాబట్టి అక్కడ యాప్ అనేది నిలబడిపోతుందనే ఉద్దేశంతో కంపెనీ ఏం చేసిందంటే ఎవ్రీ మంత్ ఒక 15 ట్రాన్సాక్షన్లు కానీ లేదంటే ఇది రీఛార్జ్ టర్న్ ఓవర్ ఒక 5,000 కానీ అక్కడ లిమిట్ పెట్టడం జరిగిందండి. ఈ లిమిట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది వచ్చిన వరకు తీసుకొని మళ్ళీ యాప్ అనేది అందరికీ ప్రమోట్ చేస్తారు. కాబట్టి యాప్ అనేది ఎక్కడ కానీ నిలబడకుండా ముందరికి వెళ్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి యాప్ అనేది రీచ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ మనం ఏ విధంగా వస్తుందనేది తెలుసుకుందాము. ఇక్కడ కంపెనీ అనేది ఒక 5 మెంబర్స్ని మనకి ఎగ్జాంపుల్ చూపిస్తుంది. మీరు ఎంతమందినైనా డైరెక్ట్ రెఫరల్ అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ప్రైమ్ ప్యాకేజ్లో గాన ఉంటే అంటే 599 తీసుకొని మీరు కింద వారికి 599 ప్యాక్ ఇప్పిస్తే డైరెక్ట్ రెఫరల్ అనేది 200 రావడం జరుగుతుంది ఈచ్ 1 పర్సన్ మీద. ఒకవేళ అదే గాన మీరు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్లో ఉంటే ఈచ్ 1 పర్సన్ మీద మీకు 500 డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఇది ఒక్కటి మీరు గమనించగలరు. మనం 599తో ఉంటే ఏమొస్తుంది, 1199తో ఉంటే ఏమొస్తుంది. ఒకవేళ మీరు గాన 599తో ఉండి మీ కింది వ్యక్తి 1199తో ఉంటే మీకు వచ్చేది 200 అండి, 500 రాదు. ఎందుకంటే మీరు 599తో ఉన్నారు కాబట్టి. ఇది కాస్త గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఏం తీసుకున్న రీఛార్జ్ కమిషన్ ఒకటే కదా అనుకుంటే కాదండి, ఇక్కడ ఉంది అసలు ఇన్కమ్ అనేది. మనము ప్రైమ్లో ఉంటే ఏ విధంగా వస్తుంది, సూపర్ ప్రైమ్లో ఉంటే ఏ విధంగా వస్తుంది, ఇక్కడ చార్ట్ ఉంది చూడండి. మనము ప్రైమ్లో కన్నా ఉంటే మన ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి ఈచ్ 1 పర్సన్ 200 ఉంటుంది. డైరెక్ట్ రెఫరల్ ఇక్కడ ఎగ్జాంపుల్ 5 ఉంది. మీరు ఎంతనైనా వేసుకోండి, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. తర్వాత సెకండ్ లెవెల్లో వచ్చిన వారి నుంచి 40 రూపీస్, థర్డ్ లెవెల్లో 20 రూపీస్, ఫోర్త్ లెవెల్లో 10 రూపీస్, 5 నుంచి ఆఫ్టర్ 20 వరకు ఈచ్ ఎక్కడ జాయినింగ్స్ వచ్చినా 5 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ ఇన్కమ్ చూడొచ్చు, ఇక్కడ టోటల్ టీమ్ ఉంది. ఈ విధంగా క్యాల్కులేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఒక అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు ఇందులో. ఒకవేళ మీరు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ గాన అంటే చూసుకున్నట్లయితే మీరు సూపర్ ప్రైమ్లో ఉంటే ఏ విధంగా ఇన్కమ్ వస్తుందంటే ఫస్ట్ లెవెల్లో ఈచ్ 1 పర్సన్ నుంచి 500 రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో 100, థర్డ్ లెవెల్లో 50, ఫోర్త్ లెవెల్లో 25. ఆ 5 నుంచి 20 వరకు ఏదైతే ఉందో ఈచ్ 1 పర్సన్ 10 రూపీస్. అంటే ఎక్కడ జాయినింగ్ జరిగినా మీకు 10 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకు మంచి విషయం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 5 అనేది ఉంది కదా, 5 రావాలా అంటే 5 మంది జాయిన్ అయితేనే మీకు 200 వస్తుంది, లేదంటే డెప్త్ వెళ్తేనే వస్తుంది అంటే కాదండి. ఒక లెవెల్లో వెళ్ళినా కూడా ఒక లెవెల్లో ఎక్కడ ఒక ఐడి జాయినింగ్ వచ్చినా కూడా ఈ రావాల్సిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ చార్ట్ ప్రకారం మీరు దేంట్లో ఉంటే దాని ప్రకారం రావాల్సినది ఉందో వచ్చేస్తుందండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ లీడర్స్కి అయితే ఆటోమేటిక్గా నేను చెప్పేది ఈజీగా అర్థమవుతుంది. కొత్త వారికి కాస్త డౌట్ అనేది ఉంటుంది, పర్లేదు, మళ్ళీ మనము క్లారిఫై చేద్దాము నెక్స్ట్ వీడియోలో.
ఇక్కడ ర్యాంక్స్ చూసుకోవచ్చు. రాయల్టీ ఇన్కమ్ పెర్ డే, ఇక్కడ పెర్ మంత్ కాదు, పెర్ ఇయర్ కాదు, పెర్ డే ఇన్కమ్ అండి. ఇది ఒక రోజుకి వచ్చే ఇన్కమ్స్ ఇక్కడ ఏ విధంగా వస్తుంది అనేది ఉంది. ఇక్కడ ర్యాంక్స్ అనేది చూసుకోవచ్చు. 7 ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి బ్రాంచ్. మీరు సూపర్ ప్రైమ్ కానీ ప్రైమ్ కానీ ఏదో ఒకటి తీసుకొని మీ కింది వారికి సేమ్ డూప్లికేషన్, అంటే మీరు ప్రైమ్లో ఉండి వాళ్ళకి సూపర్ ప్రైమ్ అని ఇవ్వచ్చు, లేదంటే మీరు సూపర్ ప్రైమ్లో ఉండి వాళ్ళకి ప్రైమ్ అని ఇవ్వచ్చు. ఎలానన్నా కానీ వాళ్ళకి మీరు మెంబర్షిప్ ఇప్పించడం ద్వారా మీరు డైరెక్ట్గా 15 మందికి మెంబర్షిప్ అనేది ఇప్పిస్తే మీకు కంపెనీలో 2% రాయల్టీ బోనస్ అనేది రావడం జరుగుతుంది. డైలీ వచ్చే ఇన్కమ్ అండి. మంత్లీ టర్న్ ఓవర్లో, ఇది కంపెనీ టర్న్ ఓవర్లో వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. యాప్ అనేది ప్రతి ఒక్క సర్వీస్ అనేది మనకి ఇచ్చినప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు బ్రాంచ్ అయిన తర్వాత మీ అండర్లో ఒక 4 బ్రాంచులు అయ్యి పక్కగా ఒక 30 టీం ఉందంటే మీరు మళ్ళీ సిల్వర్ ర్యాంక్కి అచీవ్మెంట్ అయ్యి 1.5% వస్తుంది. పైన ఏదైతే 2% ఉందో అది ఇస్తూనే మళ్ళీ అడిషనల్గా 1% అనేది యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఎప్పుడైతే 4 బ్రాంచ్లు అయ్యారో మీరు సిల్వర్లో ఉంటారు కాబట్టి, అలాగే ఆ 4 బ్రాంచులు కాస్త వారు సిల్వర్ అయినట్టయితే ప్లస్ 150 మంది టీం అయినట్లయితే మీరు గోల్డ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ 1.75% పైన ఇస్తూనే దానితో పాటు ఇది కూడా మీకు అడిషనల్ ఇన్కమ్ పెరుగుతుంది. అలాగే ప్లాటినం ర్యాంకు, ఆ 4 ఎవరైతే ఉన్నారో గోల్డ్ అయినారంటే ప్లస్ విత్ టీమ్తో 750 టీంతో మీరు ప్లాటినం అవ్వడం జరుగుతుంది. 1.5% అనేది మీకు వస్తుందండి. తోపాజ్ ర్యాంక్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ 4 గోల్డ్ ఉన్నారు కదా, వాళ్ళు 4 గాన ప్లాటినం అయినారంటే విత్ 3750 టీం, విత్ టీంతో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. విత్ టీంతో అయినట్లయితే మీకు మళ్ళీ తోపాజ్ ర్యాంక్ రావడం జరుగుతుంది. 1.5% మీకు మళ్ళీ అడిషనల్గా 5 ఇస్తూనే మళ్ళీ ఇది అడిషనల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే రూబీ ర్యాంకు, అదే 4ని డెవలప్ చేస్తే మీకు మళ్ళీ ఇది కూడా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు అదే 4కి లెవెల్ అప్గ్రేడ్ చేయించినట్లయితే, అంటే సేమ్ డూప్లికేషన్ చేపిస్తే విత్ టీంతో ఇక్కడ చూడండి మీరు మళ్ళీ 1%, అంటే టోటల్గా ఈ పర్సంటేజ్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఎలిజిబుల్ కావచ్చు. ఇది ఒక చాలా అద్భుతంగా ఉందండి. ఆల్రెడీ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళ స్క్రీన్ షాట్లు కూడా మీకు ఈ చివరిలో నేను ప్లే చేస్తాను, స్క్రీన్ పైన చూడండి. అలాగే మీరు మంత్లీ ఇన్సెంటివ్ అనేది ఇక్కడ చూద్దాము. ఏవైతే ర్యాంక్స్ అచీవ్మెంట్ అయినారో అది అచీవ్మెంట్ అయినందుకే వస్తుందండి. ఇది కూడా మీరు మళ్ళీ దీనికి సపరేట్ టార్గెట్స్ ఏం లేదు. మీరు కన్నా బ్రాంచ్ అయితే ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ అనేది 100 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది 5 నెలల వరకు వస్తుంది. ఒకవేళ సిల్వర్ అచీవ్మెంట్ అయితే ఇక్కడ చూడండి పైన చెప్పిన విధంగా పైది కంటిన్యూ చేస్తూ కింద రాదు. మీరు ఎప్పుడైతే బ్రాంచ్ కంటిన్యూ ఉంటే ఇది వస్తుంది. తర్వాత సిల్వర్ అయితే ఇది స్టాప్ చేసి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. సిల్వర్ బోనస్ ఏది ఇన్సెంటివ్ ఏదైతే ఉందో అది మీకు 200 లెక్క పర్ మంత్ వచ్చేస్తుంది. అలాగే 9 మంత్స్ వస్తుంది. ఒకవేళ గోల్డ్ ర్యాంక్ అయితే 750 వస్తుంది. ఇది 2 ఇయర్స్ దాకా వస్తుంది. ప్లాటినం అయితే 4500 పర్ మంత్ వస్తుంది. అలాగే 5 ఇయర్స్ వస్తుంది. ఇది తోపాజ్ ర్యాంక్ అయితే 18,750 రూపీస్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. 9 ఇయర్స్ వస్తుంది. ఇది ఒకవేళ రూపీ అయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చు 78,120 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. 12 సంవత్సరాలు అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు డైమండ్ ర్యాంక్ కానీ అచీవ్మెంట్ అయితే 3,12,500 రావడం జరుగుతుంది. ఇది 18 సంవత్సరాలు అనేది మీకు ఇస్తుంది. ఇది మంత్లీ ఇన్సెంటివ్ అనేది ఇది కంపెనీ టర్న్ ఓవర్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఇది పెరగవచ్చు తగ్గవచ్చు అనేది ఇది, ఎందుకంటే ఇది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి ఉంది. ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి కంపెనీలో మనీ విత్డ్రాల్ పెట్టినప్పుడు ఒక 20% వాళ్ళు టీడీఎస్ అని అదని ఇదని కంపెనీ డెవలప్మెంట్ అని కట్ చేసి వారు దాచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ కంపెనీలో కానీ అలాంటి ఏం లేదండి. మనకు ఒక 5% అనేది ఎప్పుడైతే మనకి అక్కడ డెబిట్ అయినప్పుడు మనం విత్డ్రాల్ జరిగినప్పుడు ఏదైతే ఫండ్ ఉందో అది ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్లోకి మార్చడం కన్వర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అటో బంధన్ దాని కింద మనకు ఒక 5% మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఎలా అంటే మన రిలేటివ్స్లో కానీ సిస్టర్ కానీ డాక్టర్ కానీ లేదా మన ఎవరైనా మన కొలీగ్స్ కానీ వారికి ఏదన్నా మనం ఒక ఇంపార్టెంట్ అంటే ఏది చేస్తాం మామూలుగా ఒక సపోర్ట్ గురించి ఒక మ్యారేజ్ కానీ ఒక ఎడ్యుకేషన్ సంబంధించిన విషయం కానీ అప్పుడు మనం ఉన్నప్పుడు ఈ ఫండ్ అనేది 5% వాడుకోవచ్చు. దీనికి ఒక కండిషన్ అనేది ఉందండి. మీ ఐడి కంపల్సరీ 3 months ఓల్డ్ అయి ఉండాలి. ఆ ర్యాంక్స్లలో ఏదో ఒక మినిమం ఒక ర్యాంక్ అనేది మీరు అచీవ్మెంట్ అయి ఉండాలి. మినిమం ర్యాంక్ అంటే బ్రాంచ్ కాబట్టి
ఈ 5% అనేది వాడేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ 5% ఉంది కదా, ఇది చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి వీళ్ళు పెట్టడం జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనకి ఏదైనా ఈ యాప్లో ఉన్న వారికి దేవుని దయ వల్ల రాకూడదని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా కూడా ఒకవేళ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అనేది 5% వాడుకోవచ్చు. ఈ ఫండ్ వాడుకోవాలంటే మన కంపల్సరీ కండిషన్ అనేది సేమ్ అండి. మనం ఏదో ఒక ర్యాంక్ అచీవ్మెంట్ కావాలి, అలాగే 3 months మన ఐడి అనేది ఓల్డ్గా ఉండాలి. ఇక మిగతా 5% ఉంది కదా, ఇది కంపెనీ ఈవెంట్స్కి అండ్ మేనేజ్మెంట్కి, అంటే ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నాయంటే దానికి వాడేయడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రాంచైజ్ ఇన్కమ్ అనేది కమింగ్ సూన్లో ఉంది. ఈ కమింగ్ సూన్ అంటే మనకి 29, 30 ఏదైతే ఉందో అప్పుడు కొందరిని ర్యాంక్స్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చిన అక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక బెస్ట్ అని చెప్పొచ్చు అది. తర్వాత మనీ ప్లాంట్ బోనస్ అనేది కమింగ్ సూన్లో ఉంది. ఒక మంచి ఆదాయం అనేది ఇక్కడ ఉండబోతుంది. చాలా 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 ఎక్స్పెక్ట్స్ ఉన్నాయండి దాని మీద. తర్వాత ఇక్కడ మనం రివార్డ్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ రివార్డ్స్ ఒకసారి క్లియర్గా చూసినట్లయితే బెనిఫిట్స్ ఆఫ్ బ్రాంచ్ ర్యాంక్, అంటే మీరు ఏదైతే పైన అచీవ్మెంట్ బ్రాంచ్ ర్యాంక్ అయినప్పుడు మీకు ఒక ఐడి కార్డు, ఒక ఫండ్ అనేది 300 అంటే మన టీ-షర్ట్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అలాగే 2% ఏదైతే డైలీ రాయల్టీ ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ ఇన్సెంటివ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు సిల్వర్ ర్యాంక్ అన్న అచీవ్మెంట్ అయినట్టయితే మీకు ఒక స్మార్ట్ ఫోన్ ఫండ్ అని ఒక 8,000 అనేది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డొమెస్టిక్ ట్రిప్ అనేది, అంటే ట్రిప్స్ కూడా ఉంటాయండి ఇక్కడ, ట్రిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు డైలీ రాయల్టీ ఫండ్, తర్వాత మంత్లీ ఇన్సెంటివ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ గోల్డ్ ర్యాంక్ తీసుకున్నట్లయితే మీరు ఒకవేళ అచీవ్మెంట్ అయినట్లయితే ల్యాప్టాప్ ఫండ్ కింద మాకు ఒక 16,000 రావడం జరుగుతుంది. అలాగే డొమెస్టిక్ ట్రిప్ అనేది, అలాగే రాయల్టీ ఫండ్ అనేది, మంత్లీ ఇన్సెంటివ్ అనేది కామన్గా రావడం జరుగుతుంది. అలాగే బెనిఫిట్ ఆఫ్ ప్లాటినం ర్యాంక్ ఎవరైతే అచీవ్మెంట్ అవుతారో ఇక్కడ చూడొచ్చు 32,000 అనేది వాళ్ళకి ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫారెన్ ట్రిప్ కూడా ఉంటుంది. అలాగే డైలీ రాయల్టీ ఫండ్ అనేది, అందులో మంత్లీ ఇన్సెంటివ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అలాగే తోపాజ్ ర్యాంక్ ఎవరైతే అచీవ్మెంట్ అవుతారో వారికి కార్ ఫండ్ కింద 2 lakh అనేది ఇన్స్టెంట్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫారెన్ ట్రిప్ కూడా ఉంటుంది. తర్వాత డైలీ ఇది రాయల్టీ ఏదైతే ఉందో అది వస్తుంది. తర్వాత మంత్లీ ఇన్సెంటివ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అలాగే మనము రూబీ ర్యాంక్ ఏదైతే ఉందో చూసుకున్నట్లయితే లగ్జరీ కార్ ఫండ్ కింద 5 lakh అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫారెన్ ట్రిప్ ఉంటుంది, డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంటుంది, అలాగే మంత్లీ ఇన్సెంటివ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా లాస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే డైమండ్ ర్యాంక్ ఏదైతే ఫిల్ అయిన వారికి లగ్జరీ హౌస్ ఫండ్ కింద 12 lakhs అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫారెన్ ట్రిప్స్ అనేది ఇయర్లీ ఉంది, 2 times ఉంది మనకు. అలాగే డైలీ రాయల్టీ ఫండ్ అనేది రావడం జరుగుతుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు కొన్ని కండిషన్స్ అనేది ఉంది, ఇక్కడ మీరు చదవచ్చు దాన్ని. మినిమం విత్డ్రాల్ కానీ మినిమం దాని గురించి ఇక్కడ కొన్ని పెట్టడం జరిగింది. దాన్ని మీరు ఎంచక్క పీడిఎఫ్ యాప్ ఎక్కించుకున్న తర్వాత చదవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడే మీరు యాప్ కనుక మీకు లేకుంటే కంపల్సరీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న ఐడి కింద మీరు రెఫరల్ ఐడి అక్కడ అడుగుతుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఐడి అక్కడ మీరు సబ్మిట్ చేసి మీరు కంపల్సరీ మా కింద, అంటే మా టీం తరపున వచ్చినట్లయితే మీకు కంపల్సరీ ఏ సపోర్ట్ కావాలన్నా ఇస్తుంటాము. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసి అక్కడ మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ ఎందుకంటే ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మనము ఎలా యాక్టివ్ దీనిలో ప్రైమ్ కానీ సూపర్ ప్రైమ్ కానీ తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కొత్తగా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే రాబోయే కంటెంట్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.